రాజ్, కావ్య వాళ్ళు అపర్ణదేవి సుభాషిణి దగ్గరికి వచ్చి బట్టలు ఇస్తూ ఉంటారు. అది చూసి అపర్ణాదేవి అయితే ఎందుకురా ఇప్పుడు ఇవి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ మాటలు విని రాజు అయితే రేపు మీ పెళ్లి రోజు కదా అనేసి అయితే అంటూ ఉంటాడు. మీకోసం అని చెప్పే ఈ బట్టలు మేము తీసుకొని వచ్చాం, అయినా మేము చాలా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నామని చెప్పి అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న అపర్ణాదేవి అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఇవన్నీ అనేసి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు కావ్య అయితే లేదు అత్తయ్య, మీ బర్త్డేని పండగలా జరుపుకోవాలి అనేసి అయితే అంటూ ఉంటుంది. కావ్య వాళ్ళ అత్తయ్యతో, అవునత్తయ్య మీరు మామయ్య గారిని మొదటిసారిగా చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అత్తయ్య అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. మీరు మామయ్య గారితో స్టార్టింగ్లో ఏమని మాట్లాడారు అత్తయ్య అనేసి అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడు అపర్ణాదేవి అయితే మాకైతే ఇలాంటివి ఏవి జరగలేవు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి కావ్య అయితే అసలు మీకు పెళ్లి చూపులు కూడా జరగలేదన్నమాట అనేసి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు అపర్ణాదేవి కూడా అవును మాకు పెళ్లి చూపులు అసలు జరగలేదు, ఏదో అలా పెళ్ళి అయిపోయింది అంతే అనేసి అయితే అంటూ ఉంటుంది అపర్ణాదేవి. అప్పుడు కావ్య అయితే మీ ఇద్దరికి పెళ్లి చూపులు జరగలేదు కదా, ఇప్పుడు నేను మీకు పెళ్లి చూపులు జరిపిద్దామని అనుకుంటున్నాను అనేసి అయితే అంటుంది. ఇంట్లోనే జరుగుతాయి మీ పెళ్లి చూపులు అనేసి అయితే కావ్య అంటూ ఉంటుంది. అలా కావ్య అనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ షాక్ అయిపోయి నిల్చొని ఉంటారు. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు కావ్య, ఇప్పుడేం పెళ్లి చూపులు అనేసి అయితే అంటూ ఉంటుంది. లేదత్తయ్య, మీకు మామయ్య గారికి ఈరోజు ఎలాగైనా పెళ్లి చూపులు జరిపిస్తాం, అలాగే పెళ్లి కూడా చేయబోతాం అత్తయ్య అనేసి అయితే అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలు విన్న రాజు అయితే ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పు, కావ్య వాళ్ళు కలిసి రండత్తయ్య రండి, మీకు ఇంట్లోనే పెళ్లి చూపులు చేస్తాం, మిమ్మల్ని చాలా అందంగా రెడీ చేస్తాం, మీకు ఇక్కడనే పెళ్లి చూపులు చేస్తాం, మీరు అందంగా రెడీ అవుదురు రండి అత్తయ్య అనేసి అయితే వాళ్ళ అత్తయ్యని లాక్కుంటూ తీసుకువెళ్తారు. అది చూసిన బామ్మగారు, తాతగారు అయితే చాలా సంతోషిస్తూ నవ్వుకుంటూ ఉంటారు.